వచ్చినటువంటి ఫామ్ ల్యాండ్ ఒక గోల్డ్గా మనం జోకులు వేసుకున్నట్టు మనకి అంత ఈజీగా ప్లాట్లు బుక్ అవుతున్నాయి సార్. ఎందుకంటే నేను పెట్టిన ఎఫెక్ట్ 1%, కానీ ఆ కస్టమర్ చూపించిన ఎఫెక్ట్ 100%. ఎందుకంటే కస్టమర్కి నేను మోటివేషన్ చేయకపోతే కస్టమరే నాకు మోటివేషన్ చేస్తున్నాడు. నాయుడుపేట గురించి, నాయుడుపేట రాబోయే 20 yearsలో ఒక 40 kilometers రేంజ్లో డెవలప్ అయిపోతుంది. ఎక్కడ కూడా మనకు ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు ఉండవు. కాబట్టి మనం ఇక్కడ ప్లేస్ తీసుకోవడం బెటర్. పోతే ఈ చెట్లు మీరే పెంచుతారు అనేసి ఆ కస్టమరే నాకు మోటివేషన్ చేస్తే నాకు చాలా హ్యాపీ అయింది. మనం మోటివేషన్ చేయాల్సిన పని లేదనేసి బొమ్మను కూర్చున్న కాదు. ఆ కస్టమర్తో కూడా ఇంకొక పర్సన్ వచ్చాడు. వాళ్ళిద్దరూ దీని గురించి మాట్లాడుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మనం చేయాల్సిన పని మనకు దేవుడు సహాయం చేసినట్టు. అంటే ఇప్పుడు ఆ వచ్చిన వెంచర్ కూడా అంత కాన్ఫిడెన్స్గా ఉంది మనకు అమ్మడానికి కూడా. ఎందుకంటే కమర్షియల్ ల్యాండ్ మధ్యలో మనం చెట్లు ఇస్తున్నాము, రోడ్లు ఇస్తున్నాము. ఈ ఫామ్ హౌస్ ప్రాజెక్టుల్లో మ్యాక్సిమం పెద్దగా రోడ్లు పోతే ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. జస్ట్ వాటర్ కేసు ఆ చెట్లు పెంచడానికి వాళ్ళు పూనుకుంటారు, 50-50 అంటారు. కానీ కంపెనీ మనకు 100% రిటర్న్ బ్యాక్ ఇస్తుంది కస్టమర్కి. వచ్చిన ప్రాఫిట్ మొత్తం కస్టమర్కే రిటర్న్ ఇస్తుంది. కాబట్టి కస్టమరు వాళ్ళు అదే చెప్తున్నారు, మేము ఇంతకుముందు చాలా చూసామండి, దాంట్లో మాకు 50-50 తీసుకున్నారు అంటే అగ్రిమెంట్లో రాశారు. అది వచ్చిన తర్వాత వాళ్ళు 50-50 అంటే మనకు ఇది వాళ్ళు ఎంత మెయింటెనెన్స్ చేసినా కూడా అంత అమౌంట్ మెయింటెనెన్స్ తీసుకోరు కదా. మెయింటెనెన్స్ కూడా మీ కంపెనీ మంచిగా పెట్టింది. మాకు జస్ట్ 11,000 తీసుకుంటారు సంవత్సరానికి. ఒక 5-6 సంవత్సరాల తర్వాత మేము అది కూడా కట్టాల్సిన పని లేదు, ఆ చెట్లు ఆటోమేటిక్ పెరుగుతాయి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సారంగా బోడకల మీద ఇంట్రెస్ట్ మనకు కలుగుతుంది. కానీ ఫామ్ హౌస్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి సార్. ఫామ్ హౌస్ అతి తొందరలో క్లోజ్ అయిపోతుంది. మనం ప్లాట్ అమ్మాలన్నా అమ్మలేము. ఎందుకంటే ఇట్లన్నా మనం ఏదన్నా రెడ్ జోన్ ప్లాట్లో ఇవి మనం సార్ మీద తీస్తారు, దాన్ని అవి కూడా దొరకవు. ఖచ్చితంగా 100% చెప్తాను సార్. ఇంకొక 2 months గ్యాప్ టైం పెట్టుకోండి, ఫామ్ హౌస్లో ప్లాట్ దొరకవు. కాబట్టి ఈ ఏపీఎం తిరుపతిలో ప్రతి ఒక్కరు ఫామ్ హౌస్లో కనీసం 40 విజిట్లు చేస్తున్నారు డైలీ. మన వెంకటగిరి నుంచి కూడా కనీసం 10 విజిట్లు